అంటే 2014, 2019 మధ్యలో కూడా సేమ్ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్, అక్కడ కూడా కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంటే ఉంది. అప్పుడు అమరావతి మన గుండెకాయ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. అప్పుడు దానికి ప్రధాని మోడీ గారే వచ్చి శంకుస్థాపన చేశారు. కానీ చేసిన క్రమంలో మట్టి నీరు ఇచ్చి వెళ్ళిపోయారన్న విమర్శ బహుశా మీకు ఇప్పటికీ చాలా మంది నుంచి వినిపించింది. అది నిధులు ఇవ్వలేదు ఎందుకు అంటే అప్పుడు ఈ రాష్ట్రం నుంచి గెలిచిన ఎంపీల అవసరం కేంద్రానికి లేదు. కానీ మొన్న జరిగిన 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచిన ఎంపీలు, పర్టికులర్గా తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన ఎంపీల అవసరం కేంద్రానికి చాలా ఎక్కువ ఉంది. కాబట్టి టీడీపీ సపోర్ట్తో కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది కాబట్టే నిధులు ఇస్తున్నారు అన్న విమర్శ అది వాస్తవం కాదండి. వాస్తవం ఇవాళ ఎంపీల అవసరమే భారతీయ జనతా పార్టీ కావాలి అనుకుంటే చాలా రకాల మార్గాలు ఉన్నాయి. ఇది ఎన్నికల ముందు ఏర్పడినటువంటి పొత్తు, ఎన్నికల తర్వాత వచ్చినటువంటి పొత్తు కాదు. 14లో కూడా ఎన్నికల ముందు పొత్తే ఉంది. అయితే ఏదైతే ఒక సున్నితమైనటువంటి అంశం రాష్ట్ర విభజన సందర్భంగా ప్రత్యేక హోదా కావాలి అనేటువంటి విషయంలో ఏర్పడినటువంటి ఒక అభిప్రాయ భేదం కావచ్చు, కొంత మిస్అండర్స్టాండింగ్ కావచ్చు, కొంచెం కేంద్రంలో రాష్ట్రంలో మధ్య చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. అంటే స్పెషల్ స్టేటస్ ఇస్తే మనకన్నా వెనుకబడినటువంటి ప్రాంతాలు, ముఖ్యంగా బీహార్ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున దేశంలో డిమాండ్స్ వచ్చాయి. సో అప్పుడు ఉన్నటువంటి ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసింది, ఒక రాష్ట్రానికి ఇచ్చినట్లయితే దేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా ఉద్యమాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే స్పెషల్ స్టేటస్ ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో వాటిని స్పెషల్ ప్యాకేజ్ ద్వారా ఇవ్వండి అని ఒక